బాధితులకు న్యాయం చేయవలసింది పోయి వారిపైనే నడి రోడ్డు మీద దాడి చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అధికార మతానికి దడిసి పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము అని, వారిపై దాడి చేస్తే తాట తీస్తామని సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన స్టేట్మెంట్లు నీటి మీద రాతలుగా మారడంతో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి సర్కార్లో భాగమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి 5 సార్లు అభాషణ చేయించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని చేతిలో మోసపోయి దిక్కులేని స్థితిలో ఉన్న బాధితురాలు రోడ్డెక్కింది. న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, సీఎం చంద్రబాబును కోరుతూ ఒంటరి పోరాటం చేస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె తన బాధల్ని, తనకు జరిగిన అన్యాయాన్ని ఎంతగా చెప్పుకున్నా ఆమెకు న్యాయం జరగటం లేదు. తన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో ఒక మహిళ మోసపోయిందని, న్యాయం కోసం పోరాటం చేస్తోందని, అన్ని రకాల సాక్ష్యాలను చూపుతోందనే విషయం తెలిసినా సరే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. తూతు మంత్రంగా విచారణ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత దాని ప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పారు. విచారణ కమిటీ రిపోర్టు వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు తమ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దూరంగా ఉండాలంటూ పత్రికా ప్రకటన ఇప్పించారు. ఆ తర్వాత ఏమైంది? విచారణ జరిగి 2 నెలలు దాటినా ఇప్పటి వరకు కమిటీ రిపోర్టు రాలేదు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో తనకు న్యాయం జరగకపోతే జనసేన రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు అరవ శ్రీధర్ బాధితురాలు. అయినా సరే చంద్రబాబులో గాని, పవన్ కళ్యాణ్లో గాని స్పందన లేదు. ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు లేవు. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ బాధితురాలిపై రైల్వే కోడూరులో జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, ఆయన అనుచరులు దాడి చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతకాలం బాధితురాలిపై కేసులు పెట్టి వేధించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా ఆమెపై హత్యాయత్నం చేయటం, కులం పేరుతో దూషిస్తూ ఇనుప రాడ్లతో దాడికి పాల్పడడం అన్ని వర్గాల ప్రజలను విస్మయానికి గురిచేసింది. బాధితురాలిపై ఇలాంటి దాడి జరిగినా సరే పవన్ కళ్యాణ్లో గాని, చంద్రబాబులో గాని చలనం లేదు. కూటమి పాలకుల వైఫల్యానికి ఇది ప్రబల నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దాడులకు భయపడేది లేదని, న్యాయం కోసం పోరాటం చేస్తానని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తెగేసి చెబుతున్నారు. చెప్పాం కదా, రాజకీయ నాయకుడు ఎందుకని వచ్చి కొట్టాడు? రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి? ఇప్పుడు కోడూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అని తిరిగి చూపిస్తా. కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకేం భయం? తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత మహిళ. దాడి చేస్తూ వీడియోల సాక్షిగా జనసేన నేతలు దొరికిపోయినా సరే వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడం రాష్ట్రంలో నెలకొన్న జంగిల్ రాజ్కు నిదర్శనమని స్థానికులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.